నేనేమి వీడిని మోసం చేసి పెళ్లి చేసుకోవట్లేదు. నేను ఎవ్వరికి ఏ అన్యాయం చేయట్లేదు. ఈవిడిష్ట ప్రకారమే నా పెళ్లి జరగబోతుంది. తనే దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తుంది. అని నేను చెప్పట్లేదు, తనే మీకు చెప్తుంది. ప్రతి మగాడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుందన్నారు. అది నిజమే. కానీ నా వెనక స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు. వారెవరో కాదు, మా అక్క, నా తండ్రి, నా కుటుంబం. అంతేగాని వెనక్కి తిరిగి చూస్తే ఏ ఒక్క క్షణంలో కూడా ఈవిడ మాత్రం నా జీవితంలో లేదు, ఉండదు. తులసి గారు, ఇప్పుడు మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఆయన చెప్పింది నిజం. ఆయన జీవితంలో ఏ ఒక్క క్షణంలో కూడా నేను లేను. ఇదంతా ఆయన ప్రతిభ, పట్టుదల. ఆయన నన్ను మోసం చేసి వేరే పెళ్లి చేసుకోవట్లేదు. నన్ను కన్విన్స్ చేసి మరో పెళ్లి చేసుకుంటున్నారు. ఎంత బాగా కన్విన్స్ చేశారంటే, నీకు నీకు నా ప్రాణం కావాలా, తాళి కావాలా అని అడిగారు. మగాడు కదా, పైగా ఆడదాని బలహీనత బాగా తెలిసినవాడు. అందుకే తేల్చుకోలేని జవాబు, చెప్పలేని ప్రశ్న వేశారు. ఆయన ప్రాణాన్ని తీసుకోలేను, ఈ తాళిని వదులుకోలేను. అందుకే మరో ఆడదాంతో జీవితాన్ని పంచుకుంటానంటే తల వచ్చాను. ఆయనకి నాకు ఏ సంబంధం లేదు, 3 ముళ్ళ బంధం తప్ప. ఆయన మరో పెళ్లి చేసుకోవడం నాకిష్టం. కానీ ఆయనంటే ప్రేమ.
గొప్పతో, ప్రేమ గొప్పతో, విజ్ఞత కలిగిన మీ అందరికీ చెప్పేటంటే గొప్పదాన్ని కాను. ఆడదాన్ని, మామూలు ఆడదాన్ని. ఈరోజు ఉత్తమ యువ పారిశ్రామికవేత్త అని బిరుదు అందుకోబోతున్న ఈ శుభ సందర్భంలో ఆయన నాకు ఓ బిరుదిచ్చారు. గంగిరెద్దు అని. గంగిరెద్దుని కాబట్టే యజమాని మాటని కాదనలేక, భర్త సంతోషానికి అడ్డుపడలేక, ఆయన చెప్పిన దానికి తలాడించడం అలవాటైపోయింది. భర్త ఆనందాన్ని కోరుకుంటున్న దాన్ని, ఆయన కట్టిన తాళి బొట్టుని నమ్మిన దాన్ని, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమని ఆ దేవుణ్ణి వేడుకుంటున్న దాన్ని. సంప్రదాయాన్ని గౌరవించే ఆడపడుచులు, తాళి బొట్టుకు విలువనిచ్చే తోబుట్టువులు అందరూ దయచేసి ఆయన్ని తప్పు పట్టకండి. ప్రోత్సహించండి, నా భర్తని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ తులసి గారు, మీ గొప్ప మనసుకి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఇప్పుడు మన మంత్రి గారి చేతుల మీదుగా రాజా వాసిరెడ్డి గారు అవార్డుని అందుకోబోతున్నారు. ఒక్క నిమిషం. తులసి గారు చెప్పినట్టు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. ఆ అమ్మాయి పేరు ప్రజ్వా. ప్రజ్వా ప్రజ్వా ఈ అవార్డుని నాకు కాబోయే భార్యతో కలిసి అందుకోవాలని ఆశపడుతున్నాను. ఓకే సార్, మీ కోరిక ప్రకారమే ఈ అవార్డును అందించడానికి మాకు సమ్మతమే. రాజా వాసిరెడ్డి గారి కాబోయే భార్య కుమారి ప్రజ్వ గారిని వాసిరెడ్డి గారితో కలిసి ఈ అవార్డు స్వీకరించడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం.
నాన్న నాన్న ఒక్క నిమిషం. నాన్న నా మాట వినండి. ఆయన అవార్డు తీసుకుంటుంటే చూడాలనుంది. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు అవార్డు ప్రదానోత్సవం. ఇంకా ఎందుకండి విచారించటం? జరగాల్సిందంతా జరిగిపోయింది కదా. ఏం జరిగింది ఇప్పుడు? ఇంకా ఏం జరగాలండి? ఖమ్మంలో జరిగిన భాగవతం అంతా కళ్ళారా టీవీలో చూసానులేండి. ఇప్పుడు బాగుందా? పిలవని పేరంటానికి వెళ్ళటం ఎందుకు? అవమానపడి రావడం ఎందుకు? కల్పన, అది పేరంటం కాదు, అల్లుడికి లైఫ్ లో జరిగిన గొప్ప అచీవ్మెంట్. అబ్బో, అల్లుడు అని మీరనుకుంటే సరిపోతుందా? ఆ బంధం బంధుతో ఆ మనుషులకుండద్దా? అయినా అతనికేదో అవార్డు వస్తే అమ్మాయిని ఎందుకండి తీసుకెళ్లారు? ఆ తతంగం అంతా చూస్తూ అది కన్నీళ్లు పెట్టడానికా? కల్పన, మన అమ్మాయి అది చూసి కన్నీళ్లు పెట్టుకోలేదు. తన భర్తకి జరిగే గొప్ప సత్కారాన్ని చూడలేమోనని కన్నీరు పెట్టుకుంది. అమ్మాయి బాధ చూడలేక అక్కడికి తీసుకెళ్లాను. తీసుకెళ్తే ఏం జరిగిందండి? నా బిడ్డకి తన భర్తతో పాటు దండేసి దండం పెట్టారా? లేదే. వేల మందిలో నా భార్య కాదు అని అవమానించాడు. నా బిడ్డతో ఏ సంబంధం లేదని తెగేసి చెప్పాడు. ఇంతకన్నా ఘోరం ఏదైనా ఉంటుందా? అమ్మా, ఆయన సంబంధం లేదు అన్నంత మాత్రాన ఏ సంబంధం లేకుండా పోదు. నేను ఆయన భార్యని కాదన్నంత మాత్రాన తన భార్యని కాకుండా పోను. ఇదే ఏ నమ్మకమేనే రేపో మాపో నీ కొంప ముంచబోతోంది. చూసావుగా, అంతమందిలో నువ్వెదురుగా ఉండగానే విచక్షణ లేకుండా ఎంత విచ్చలవిడిగా మాట్లాడాడు. ఇన్నాళ్ళు మీ మధ్య సంబంధం లేదని మన ఇంటి వరకే తెలిసింది. కానీ ఈ రోజు నిన్ను వదిలేస్తున్నాడని ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఇది చాలదా నీ కాపురం కూలిపోతుందని తెలియటానికి? అమ్మా, నేను చెప్పేది అర్థం ఏంటి అర్థం చేసుకునేది? ప్రజ్వకు అన్ని తెలుసు అన్నావు. అన్ని తెలిస్తే ఎందుకు అది వేదికెక్కుతుంది? నీ భర్త పక్కన నిలబడి ఎందుకు అవార్డు తీసుకుంటుంది? కల్పన, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. అక్కడ పరిస్థితులు వేరు. పిలవగానే ప్రతిభ వేదికపైకి వెళ్లడం పద్ధతి. అందుకే తను వెళ్ళింది. అమ్మా, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆయన్ని నన్ను ఎవరు విడదీయలేరు. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనైనా ఆయనే నా భర్త.
ఏమండి ఏంటండి ఇది? నమ్మకం కల్పన, దానికి మించిన ఆయుధం లేదు. ఆయన మరో పెళ్లి చేసుకోవడం నాకిష్టం, కానీ ఆయనంటే ప్రేమ. నీకు నా ప్రాణం కావాలా, తాళి కావాలా అని అడిగారు. వేలు పట్టుకొని నడిపించి ఆయన్ని మామూలు మనిషిని చేసి ఈ రోజు మన మధ్యన నిలబెట్టింది ఆ వెలుగురేఖ ఎవరో కాదు, శ్రీమతి తులసి గారు.